వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మనకు హోంమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి కూడా అంబటి రాంబాబు గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కూడా కొంత దుమారాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి అనిత అనేది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నారా లోకేష్ అని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు అయితే చెప్పుకొచ్చారు. అంటే ఇటీవల అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, అలాగే గౌతమ్ రెడ్డి అంటే వైసీపీ లీడర్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి నివాసానికి అంబటితో సహా వైసీపీ నేతలు వెళ్ళి ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అనంతరం ఆయన బయట వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గం అనేసి మండిపడ్డారు. అలాగే గౌతమ్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ఎంతకంటే వేరే మార్గం లేదా అని కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ని కూడా అలాగే డీజీపీని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే హోంమంత్రి అనిత ఆదేశాలు లేకుండానే పోలీసులు ఇలా చేస్తారని కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాకుండా నేరం మోపబడిన వ్యక్తితో ఇంట్లో ఎలా ప్రవర్తించడం కరెక్టేనా అంటే ఎలా ప్రవర్తించారంటే అక్కడ ఆ రకంగా ప్రవర్తించలేదనే ఒక ఉద్దేశాన్ని, అంటే ఆ సమయంలో ఈయన లేదు కానీ కాకపోతే అక్కడ మనకు జనరల్గా ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ ఉంటే ఉన్నది లేనిది కూడా కల్పించి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైతే గౌతమ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్తే ఓకే, వాళ్ళు కూడా ఏంటంటే కొంత బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా కొన్ని 2 డేస్ కలిసి చెప్పచ్చేమో. కానీ ఇక్కడ మొత్తం ఈయన చూసినట్టుగానే లేదా వాళ్ళు చెబితే ఈయన కొంత స్క్రీన్ ప్లే కూడా అల్లి చెప్పినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో హోంమంత్రి అనిత కాదు, నారా లోకేష్ అనేది కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అనిత మైక్ ముందు అసలు హోంమంత్రి నారా లోకేష్ అని, హోంమంత్రికి ఎస్ఐను అలాగే ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేదనేసి కూడా అన్నారు. లోకేష్ చేస్తేనే సిఐలు ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉందనేసి కూడా అంబటి రాంబాబు గారు అయితే ఆరోపించారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.